నందమూరి బాలకృష్ణ గారు, చిరంజీవి గారు లాంటి ఇద్దరు టవరింగ్ యాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుకున్నప్పుడు కొంచెం సెన్సేషనలైజ్ చేసి మసాలాలు యాడ్ చేసి మాట్లాడుకోవడం చాలా ఈజీ. అది లేదా వీళ్ళిద్దరిలో ఒక నటుడి మీద ఏదైనా ఒక స్పెషల్ అభిమానం ఉంటే ఆ అభిమానాన్ని మనసులో పెట్టుకుని కొంచెం బయాస్డ్ గా మాట్లాడడం కూడా ఈజీయే. కానీ ఏది కష్టమో తెలుసా, ఈ ఇష్యూ మొత్తాన్ని జూమ్ అవుట్ చేసి అసలు ఇక్కడ ఏం జరిగింది అని ఒకసారి చూడడం అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా దీని నుంచి ఒక సొల్యూషన్ బయటికి లాగే ప్రయత్నం చేయడం. చిరంజీవి గారు ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు. ఆయన కామినేని శ్రీనివాసరావు గారు, ఈ కైకులూరు ఎమ్మెల్యే అండ్ బాలకృష్ణ గారు మాన్సూన్ అసెంబ్లీ సెషన్ లో కూర్చొని మాట్లాడేటప్పుడు నా పేరు బయటికి ప్రస్తావించడం జరిగింది కాబట్టి నేను రెస్పాండ్ అవుతున్నా. అప్పటి ముఖ్యమంత్రిని ఎవడు అడిగాడు, ఇన్ఫాక్ట్ అప్పటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేరుని నాని గారు కలుస్తానంటే చిరంజీవి గారు గట్టిగా అడిగేసరికి ఆయన దిగొచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని చెప్పి ఈయన అన్నారు. ఆ మాటని ప్రస్తావిస్తూ బాలకృష్ణ గారు ఎవరిని అడగలేదు, ఈయన అడిగితే ఆయన దిగొచ్చారంట అనే మాటలో నాకు వ్యంగ్యం కనబడింది కాబట్టి నేను క్లారిఫై చేస్తున్నా అనే ఒక 3 పేజ్ లెటర్ రాశారు చిరంజీవి గారు. డైరెక్ట్ గా బాలకృష్ణ గారిని అడ్రస్ చేశారు. బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు, బాలకృష్ణ గారు మాట్లాడిన టోన్ ని గానీ పదాలని గానీ కాసేపు పక్కన పెట్టి ఆయన ఏం మాట్లాడారు మనం చూద్దాం. అసెంబ్లీలో కామినేని శ్రీనివాసరావు గారిని రెఫ్యూట్ చేస్తూ ఆయన ఏదో అంటే చిరంజీవి గారికి అవమానం జరగడం నిజం, గానీ చిరంజీవి గారే జగన్మోహన్ రెడ్డి గారిని పిలిస్తే గట్టిగా అడిగితే ఆయన ప్రెషర్ పెడితే ఈయన వచ్చారనేది అబద్ధం. ఇది ఎక్కడ ఎవరిని అడగలేదు, అప్పుడు ఈయన వచ్చాడన్నది అబద్ధం, గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అని ఒక పక్క చెప్తూ పక్కనే కందుల దుర్గేష్ గారు కూడా ఉన్నారు. ఆయన ప్రస్తుత సినిమాటోగ్రఫీ మినిస్టర్. ఆయన నాకు రావాల్సిన రెస్పెక్ట్ నాకు రావట్లేదు. మొన్న కూడా ఏదో ఫిల్మ్ ఫెడరేషన్ సంబంధించి ఏదో ఆహ్వానితుల పేర్లు వేస్తే నా పేరు 9th పేజ్ లో ఉంది. ఎవరు రాశారని అడిగాను. ఒక లిస్ట్ తయారు చేయమని నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను అని బాలకృష్ణ గారు ఇచ్చిన మోనోలాగ్ ఏదైతే ఉందో ప్రస్తుతం అది పీపుల్ ఆర్ స్క్రూటినైజింగ్. రకరకాల వ్యక్తులు రకరకాల విధాలుగా దాన్ని డైసెక్ట్ చేస్తున్నారు. సో ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే కామినేని శ్రీనివాస్ గారు ఏమన్నారు, బాలకృష్ణ గారు దానికి ఎలా రెస్పాండ్ అయ్యారు, ఇప్పుడు ఈ డిస్కషన్ మొత్తానికి చిరంజీవి గారు బయటకు వచ్చి బహిరంగంగా ఏం చెప్పారు విత్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మీ ముందు క్లియర్ గా పెట్టేద్దాం అనుకుంటున్నాం. నాకు ఏ నటుడితో కానీ ఏ పార్టీతో కానీ ఎటువంటి ఎఫిలియేషన్ లేదు. అండ్ ఫ్రాంక్లీ మనందరం ఈ ఇష్యూ న్యూట్రల్ పర్స్పెక్టివ్ లోనే చూడాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకంటే రేపు పొద్దున మన చీఫ్ మినిస్టర్ ఎవరైనా అయి ఉండొచ్చు. రేపు పొద్దున్న కుర్చీలో చంద్రబాబు గారు కూర్చోవచ్చు, లోకేష్ గారు కూర్చోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోవచ్చు, కళ్యాణ్ గారైనా కూర్చోవచ్చు. బట్ అల్టిమేట్లీ మనకు ఒక సగటు వ్యక్తిలా పాలసీ ఇంపార్టెంట్, వాళ్ళ డెకరం ఇంపార్టెంట్. అందుకని ఈ టాపిక్ ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్ నుంచి నా సైడ్ నుంచి మీకు రోజుకో వీడియో వస్తుంది. ఈ మధ్య జియో పాలిటిక్స్ అవి ఎక్కువైనా కాబట్టి లోకల్ ఇష్యూస్ కూడా మనం టచ్ చేద్దాం. ఇన్ఫాక్ట్ ఇలాంటి కోర్ ఇష్యూస్ నుంచి కూడా మనం తెలుసుకోవాల్సింది మనం తెలుసుకుందాం. అండ్ ఐఎమ్ గెటింగ్ దీస్ లోకల్ టాపిక్స్ బ్యాక్ అగైన్. రోజుకొక వీడియో అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 15-20 నిమిషాల్లో న్యూట్రల్ పర్స్పెక్టివ్ లో. మీలో చాలా మంది చూస్తున్నారు, దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా. అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉండుంటే నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అసలు బాలకృష్ణ గారి స్పీచ్ అయినా దానికి చిరంజీవి గారు ఇచ్చిన రెస్పాన్స్ అయినా మనం తెలుసుకోవాలంటే మనకి తాడేపల్లిలో అసలు ఆ రోజు ఏం జరిగిందో మనం చూడాలి. ఏ మీటింగ్ గురించి బాలకృష్ణ గారు మాట్లాడుతున్నారంటే ఫిబ్రవరి 2022లో ఒక మీటింగ్ జరిగింది. చిరంజీవి గారు, రాజమౌళి గారు, మహేష్ గారు, ప్రభాస్ గారు, నారాయణమూర్తి గారు, అలీ గారు, పోసాని కృష్ణమూర్తి గారు, ఇలా రకరకాల సినీ ఇండస్ట్రీ నుంచి ఒక 9 మంది వచ్చారు. దేనికి, జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి. ఇప్పుడు దీని కాంటెక్స్ట్ ఏంటి, టికెట్ ప్రైస్ మనం క్యాప్ వేసి తగ్గించేస్తున్నాం మనం. దానివల్ల ఇండస్ట్రీకి నష్టం జరుగుతుంది. ఏదైతే జియో 35 గవర్నమెంట్ రిలీజ్ చేసిందో పలానా గ్రామ పంచాయతీలో, పలానా ఊర్లో, పలానా సిటీలో పలానా ప్రైస్ కన్నా ఎక్కువ ఉండకూడదు అని గవర్నమెంట్ రూల్ తీసుకొచ్చింది. మీరు చూడండి, కొంచెం మన సినిమాలు అవి పెద్ద అవుతున్నాయి. వీఆర్ గోయింగ్ గ్లోబల్ కాబట్టి మీరు ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేయండి అని మూవీ ఇండస్ట్రీ నుంచి ఒక డిస్కషన్ పాయింట్ ముందుకు వచ్చింది. దీన్ని లీడ్ చేసింది చిరంజీవి గారు. ఈ మీటింగ్ చుట్టూ ఎంత కాంట్రవర్సీ ఆ టైంలో జరిగిందంటే చిరంజీవి గారు ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుచుకొని వెళ్ళారని చెప్పి రకరకాల పార్టీస్ కి రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడ అది అప్రస్తుతం. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ గెట్ ఇంటు దట్. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అక్కడ మీ ఇండస్ట్రీని మీరు ఇక్కడ షిఫ్ట్ చేయండి, తెలంగాణలో కన్నా ఆంధ్రాలో కదా మనకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది అని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ముందు పెడితే అల్టిమేట్లీ ఏదో కొలుకు రాలేదు. కాకపోతే కొంచెం ప్రైస్ హైక్ అయితే వచ్చింది, రిలాక్సేషన్ అయితే వచ్చింది. అదే చిరంజీవి గారు కూడా లెటర్ లో రాశారు. ఆ లెటర్ దగ్గర వస్తాను నేను, ఉపశమనం అంటారు కదా అదనమాట. ఇప్పుడు ఈ మీటింగ్ గురించి మీకు అర్థమైంది కాబట్టి బాలకృష్ణ గారి దగ్గర మనం కొంచెం వెనక్కి వద్దాం. ఇక్కడ ఈ రోషమోహన్ ఎఫెక్ట్ అని మనం వింటూ ఉంటాం కదా, జాపనీస్ సినిమాది. ఒకటే ఇన్సిడెంట్ మీద రకరకాల మందికి రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడ. నిన్న మన అసెంబ్లీలో కామినేని శ్రీనివాసరావు గారు లేచి ఇదే మీటింగ్ కాంటెక్స్ట్ ఆయన తెస్తూ మన వాళ్ళు హైదరాబాద్ నుంచి తాడేపల్లి వెళ్ళిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఇది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే ఆయన ఇచ్చారా లేదా మనకి ఎవరికి తెలియదు. శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు కలవనన్నారు, పేరుని నాని గారి కలుస్తానన్నారు. దానికి చిరంజీవి గారు గట్టిగా నిలబడితే నేను జగన్మోహన్ రెడ్డి గారినే కలుస్తానని చెప్తే అప్పుడు ఆయన దిగొచ్చారు అనే మీనింగ్ వచ్చినట్టు నేను మాడితే వెంటనే అక్కడే ఉండే బాలకృష్ణ గారు లేచి ఇది ఎక్కడ జరిగింది, ఇది ఎవరిని అడగలేదు, మీరు ఎందుకు మిస్కోట్ చేస్తారు, మిస్రిప్రజెంట్ చేస్తారని చెప్పి ఒక పక్క కామినేని శ్రీనివాసరావు గారిని అంటూ అవమానం జరిగిన మాట నిజమే. అవమానం ఏంటి, ఇక్కడ చిరంజీవి గారు నమస్కారం పెట్టారని చెప్పి ఇక్కడ కూడా చీలిపోయి ఉన్నారు పార్టీల పరంగా జనాలు. ఒక సైడ్ వాళ్ళు ఏమంటారు, చిరంజీవి గారిని అక్కడ కూర్చోబెట్టి నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా చేయకుండా అవమానించారని చెప్పి ఒక సైడ్ వాళ్ళు అంటే, అరే మీరు క్లిప్ ని పూర్తిగా చూడలేదు, చిరంజీవి గారిని స్వయాన ఇంటికి పిలుచుకొచ్చి సతీ సమేతంగా ఆయన ఫెలిసిటేట్ చేసి మరి పంపించారైనా వైసీపీ వాళ్ళ గౌరవం లేకపోవడం ఏంటని చెప్పి వీళ్ళు అంటున్నారు. అగైన్ 2 పాయింట్స్ ఆఫ్ వ్యూ ఇక్కడ. బట్
బాలకృష్ణ గారు మాత్రం ఈ పర్టికులర్ స్పీచ్ లో చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు అని చిరంజీవి గారు ఫీల్ అయ్యారు. ఇది నేను చెప్పట్లేదు, ఆయన ప్రెస్ రిలీజ్ ఉంటుంది కదా, అందులో క్లియర్ గా రాశారు ఆయన. నేను పర్సనల్ గా చూస్తున్నా, నేను ఆ లైవ్ ప్రత్యక్ష ప్రసారం చూసాను. నేను నా పేరు వచ్చింది కాబట్టి, వ్యంగ్యం ఉంది కాబట్టి నేను రియాక్ట్ అవుతున్నా అని ఆయన కొన్ని పాయింట్స్ కేటగారికల్ గా చెప్పారు. అందులో కేటగారికల్ గా ఈ పాయింట్స్ 1 by 1 చెప్తే జాగ్రత్తగా వినండి. పాయింట్ నెంబర్ 1, నాకు ఆహ్వానం వచ్చింది. అది కూడా ఎవరి నుంచి? చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు, మహేష్ గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, ఎన్టీ రామారావు గారు కానివ్వండి, మన కొరటాల శివ గారు, రాజమౌళి గారు, మైత్రి మూవీ మేకర్స్, డివివి అని చెప్పి రకరకాల పేర్లు చెప్పి వీళ్ళందరూ వచ్చి నన్ను అడిగిన తర్వాత నేను పేరు నాని గారికి కాల్ చేశాను. మన సినిమా ఇండస్ట్రీ రిక్వెస్ట్ ముందు పెట్టిన తర్వాత నాకు మళ్ళీ ఆయన కాల్ చేశారు తిరిగి. 1-on-1 మీటింగ్ కావాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, నేను వెళ్ళి కలిశాను. నేను ఆయన్ని ఇష్యూ ఇది ఉందండి అని జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పాను. దాన్ని ఆయన జాగ్రత్తగా విన్నారు. మా సినిమా వాళ్ళందరూ వచ్చి ఒక మీటింగ్ కావాలండి అని అడిగాను. దానికి ఆయన ఓకే అన్నారు. కాకపోతే అప్పుడు కోవిడ్ ఉండడం వల్ల 5 మందే రావడానికి వీలవుతుంది అన్నారు. అది పాయింట్ నెంబర్ 2. దీనికి లేదు, మేము 10 మంది వస్తామని మేము అడిగినా వాళ్ళు అంగీకరించారు. అండ్ పాయింట్ నెంబర్ 3, నేను మల్టిపుల్ టైమ్స్ బాలకృష్ణ గారికి కాల్ చేయడం ట్రై చేశాను. ఇది కూడా మనం వెరిఫై చేయాలి. చిరంజీవి గారు చెప్తున్న మాట ఇది. జెమినీ కిరణ్ గారిని పంపించాను నేను. ఆయన రెస్పాండ్ అయ్యే పరిస్థితులు లేకపోయేసరికి బాలకృష్ణ గారు రాలేదు. కానీ నా వైపు నుంచి ప్రయత్న లోపం లేదు. అప్పటికప్పుడు ఒక ప్రైవేట్ జెట్ వేసుకొని నారాయణమూర్తి గారితో సహా అందరం మేము కలిసి వెళ్ళాము. మేము ఒక 9 మంది. అప్పుడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ముందు మా పాయింట్స్ అన్ని పెట్టాము. ఇక్కడ చిరంజీవి గారు మాట అన్నారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రిలాక్సేషన్ వల్లే తర్వాత చాలా వరకు సినిమాలు మంచిగా కలెక్షన్స్ వచ్చేదానికి అది నా వాల్తేర్ వీరయ్య సినిమా అయినా, మీ వీరసింహారెడ్డి సినిమా అయినా అని ఎండ్ చేస్తూ ఒక మాట అన్నారు చిరంజీవి గారు. సీఎం నుంచి సామాన్యుడి వరకు నా మాట ధోరణి ఒకేలా ఉంటది, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునేలా ఉంటది అని ఇండైరెక్ట్ గా బాలకృష్ణ గారిని అంటూ ఈయన ప్రెస్ రిలీజ్ ఎండ్ చేశారు. ఇక్కడ దీని మీద జరిగిన డిబేటే ఇది. ఇప్పుడు నేను పర్సనల్ గా మీతో కొన్ని మాటలు మాట్లాడదాం అనుకుంటున్నాను. బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అన్నారు అక్కడ. ఆ మాట నేను ఇక్కడ తీసుకురాదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఐ రెస్పెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ఫాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారనే కాదు, చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, బాలకృష్ణ గారైనా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారైనా, ఎవరైనా పబ్లిక్ ఆఫీస్ ఎవరైతే ఇవాళ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళ మీద ఎవరు ఏ పార్టీ ఏ మాట అన్నా కూడా ఆ మాటని ఇక్కడ నేను ప్రస్తావించను. కానీ అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదని అయితే నేను అంటా. ఇవాళ మనం బాలకృష్ణ గారిని సింగిల్ అవుట్ చేసి మాట్లాడచ్చు, ఈయన ఇలా మాట్లాడారు అని. కాకపోతే వాట్ ఈస్ అన్ఫార్చునేట్ ఇస్ ఈ విధంగా మాట్లాడే వాళ్ళు అన్ని పార్టీస్ లో ఉన్నారు ఇవాళ. నేను బిలీవ్ చేసేది ఒకటే, మంచి రాజకీయం ఎప్పుడు ఉంటుంది అంటే పాలసీల పరంగా మనం క్వశ్చన్ చేసినప్పుడు ఏకి పారేయాలి. మనకు కరెక్ట్ కాదు అనిపిస్తే గట్టిగా ప్రశ్నించాలి. అది ఏ వ్యక్తి అయినా, ఆ వ్యక్తి సీఎం అయినా కూడా. కాకపోతే వర్బల్ గా దూషించడం, బాడీ షేమింగ్ చేయడం, పదాలు వాడడం, ఇలాంటి విషయాలు ఏ పార్టీ నుంచి ఏ వ్యక్తి మాట్లాడినా అది తప్పే. అండ్ మోర్ ఇంపార్టెంట్, ఆ వ్యక్తి వాళ్ళు అక్కడ లేరు. అసెంబ్లీలో వైసీపీకి సంబంధించి ఎవరు వచ్చి కూర్చోట్లేదు. ఐ థింక్ ఈ కొత్త టర్మ్ స్టార్ట్ అయిన తర్వాత ఒకే రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ఆ రోజు ఒక పెద్ద గొడవ అయింది, ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. ఆయన దానికి ఆయన కానీ వైసీపీ పార్టీ కానీ చెప్తున్న రీజన్ ఏంటంటే, మాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ కావాలి, మాకు లేకపోతే మాకు రావాల్సిన సమయం మాకు రాదు, మాకు 39% ఓట్ షేర్ ఉంది. అంటే టీడీపీ వాళ్ళు కానీ, కూటమి ప్రభుత్వం కానీ దానికి ఏమంటుంది, సింపుల్ గా మీకు రాజ్యాంగబద్ధంగా 10% సీట్ షేర్ లేదు కాబట్టి, ఓట్ షేర్ కాదు ఇక్కడ, సీట్ షేర్. జాగ్రత్తగా వినండి. వైసీపీ వాళ్ళకి వాళ్ళ 17 సీట్స్ ఉంటే 10% ఉన్నట్టు. ఆ 10% మీకు లేదు కాబట్టి మీకు అలా అడిగే హక్కు లేదు అని చెప్పి కళ్యాణ్ గారైనా లేకపోతే టీడీపీ వాళ్ళైనా అంటున్నారు ఇవాళ. అంటే మీరు ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు, అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు. ఆ రోజు దీనికి సంబంధించి చాలా పెద్ద గొడవ అయింది. జగన్ గారు వాకౌట్ కూడా చేశారు. అప్పుడు వెళ్ళిన ఆయన ఇంకా వెనక్కి రాలేదు. సో బాలకృష్ణ గారైనా, శ్రీనివాసరావు గారైనా మాట్లాడేటప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఒక వ్యక్తి లేకుండా మీరు దుర్భాషలు ఎలా ఆడతారని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు ఇవాళ. ఇన్ఫాక్ట్ వైసీపీ నాయకులు అంటే గుర్తొచ్చింది, పేరుని నాని గారు బాలకృష్ణ గారు మాట్లాడిన దాని మీద రియాక్ట్ అయ్యారు ఆయన. అగైన్ నాని గారు బాలకృష్ణ గారు నన్న పర్సనల్ మాటలు కానీ, ఆ వ్యాఖ్యలు కానీ నేను ఇక్కడ తీసుకురాను. కానీ బాలకృష్ణ గారు ఇదే పాయింట్ మీద నన్ను రీచ్ అవుట్ అవడానికి ప్రయత్నించారు. ఆయన ఆ సమయంలో అఖండ అనే సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ నాకు కాల్ చేశారు. బాలకృష్ణ గారు మీతో మాట్లాడడానికి ఒక 3 డేట్స్ 3 టైమ్స్ అడిగారు. ఆయన ఏదైనా ముహూర్తాలు చూసుకొని చేస్తారు కాబట్టి నేను అలాగే ఇచ్చాను. నేను తర్వాత 3 టైమ్స్ లో ఒక టైం సెలెక్ట్ చేసుకుని ప్రొడ్యూసర్ వచ్చి నన్ను కలిశారు. కలిసినప్పుడు బాలకృష్ణ గారికి కాల్ చేసి తిరిగి కాల్ చేశారు. ఆయన టికెట్ రేట్స్ గురించి, అఖండ సినిమా గురించి అడిగారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కూడా అడిగారు. ఆయన నేను పర్సనల్ గా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే జగన్ గారు ఒకటే మాట అన్నారు, ఆయన అపాయింట్మెంట్ ఏం అవసరం లేదు, ఆయన ఏం అడిగితే చేసేయండి అని అడిగారు. అప్పుడు ప్రతి జిల్లా కలెక్టర్కి కాల్ చేసి మేము పర్సనల్ గా మేము కేర్ తీసుకుంటే మాకు తిరిగి ఇలాంటి రెస్పెక్ట్ వస్తుందా అని చెప్పి పేరు నాని గారు అంటున్నారు. అపాయింట్మెంట్ దేనికి నాని అన్నారు. సార్ అఖండ సినిమా దేని గురించి మాట్లాడతారంటే, వద్దు నాని, ఆయన క్యారెక్టర్ పోద్ది, వద్దు, ఆయనకి ఏం కావాలో చూసుకుని చేసేయండి అని చెప్పారు. ఇది ఆయన వర్షన్. అగైన్ రోషమోహన్ ఎఫెక్ట్. ఇదే టాపిక్ మీద బాలకృష్ణ గారికి ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు. ఆయన అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు నేను అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదు అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ మన కళ్ళ ముందు ఉండే ఫ్యాక్ట్స్ ఏంటి, ఆ రోజు ఆ మీటింగ్ జరిగింది. చిరంజీవి గారితో సహా సుమారు 10 మంది వెళ్ళారు అక్కడికి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అడ్వైస్ చేశారో ఇండస్ట్రీ మొత్తాన్ని వైజాగ్ రమ్మని, మేము మీకు భూములు ఇస్తామని కూడా చెప్పారు. ఇదంతా జరిగింది. దీని తర్వాత ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులందరూ బయటకు వచ్చి ప్రెస్ ముందు మాట్లాడారు. అది కూడా నిజం. చిరంజీవి గారు ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశారు. తెలంగాణలో ఎలా అయితే చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందిందో అదే విధంగా అదే దారిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సినిమా అభివృద్ధి చెందాలి అని వారు చెప్పడం. మహేష్ గారు మాట్లాడారు. చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ప్రభాస్ గారు వచ్చారు, మెరుపు తీగల టక్ నిలిపారు. ఆయన క్లౌడ్ ఆఫ్ ఫినిషర్ అండ్ పేర్ని నాని గారికి థ్యాంక్స్ లాట్ అండ్ థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ.
దీనివల్ల టికెట్ రేట్స్ రివైజ్ అయినాయి. 20 రూపాయలు ఉండే దగ్గర 40 అయింది, 40 ఉండేది 80 అయింది, 100 ఉండేది 125 అయింది. కానీ ప్రీ 2021 ఏదైతే ఉండేదో ఈ జియో 35 రాకముందు ఆ ప్రైస్లో అయితే ఇవి టచ్ అవ్వలేదు. దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్ట్ ఓన్లీ. అండ్ ఇండస్ట్రీ కూడా కంప్లీట్ గా డివైడ్ అయిపోయి ఉంది ఆ టైంలో. నాని గారు కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశారు. ఆయన ఒక సినిమా థియేటర్ ఉన్నారు, పక్కన ఉండే కిరాణా కొట్టుకి సంబంధించిన వ్యక్తి ఒకటే బిజినెస్ చేస్తే అది మనకి ఏం చెప్తుంది అనే మీనింగ్ వచ్చేట్టు ఆయన మాట్లాడారు. అగైన్ దాని డీటెయిల్స్ నేను వెళ్ళట్లేదు, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఈ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి. ఇన్ఫాక్ట్ అసలు విషయం మీకు చెప్పాలి, జాగ్రత్తగా వినండి. ఈ ప్రైమరీ కోర్ డిబేట్ అసలు ఏదైతే ఉందో టికెట్ ప్రైస్ అనే ఒక ఇష్యూ మీద కూడా లోపల ఏ పార్టీకి ఎటువంటి ఇంటెన్షన్ ఉందో మనకు తెలియదు. బయటకు వాళ్ళు చెప్పిన రీజనింగ్ ఏంటి? ఇక్కడ వైసీపీ పార్టీ చెప్తుంది ఏంటి, మీకు ఎకనామిక్ అఫోర్డబిలిటీ లేకుండా వెళ్ళిపోయింది, విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు మీరు టికెట్స్, ప్రొడ్యూసర్స్ యాక్టర్స్ షోస్ మ్యానిపులేట్ చేస్తున్నారు, దానివల్ల బ్లాక్ మార్కెటింగ్ పెరుగుతుంది, చిన్న బడ్జెట్ సినిమాలు సర్వైవ్ అవ్వలేకపోతే ఒక సగటు ఫ్యామిలీ ఒక పెద్ద సినిమా మీద ఇంత డబ్బులు పెట్టిన తర్వాత చిన్న సినిమాలకు ఎవరు వెళ్ళట్లేదు. అందువల్ల ఒక క్లియర్ గవర్నెన్స్ కోసం మనకు ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ పెట్టాలి, మేము సినిమాకి అగేన్స్ట్ కాదు, ఒక కామన్ మ్యాన్ మేము ప్రోగ్రామ్ మాట్లాడుతున్నాం అని చెప్పి వైసీపీ అంటే పేదవాడికి అందుబాటు రేటుకు వినోదాన్ని అందించాలని సినిమా టికెట్ల ధరలను కూడా నిర్ణయిస్తే అప్పట్లో ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ కళ్యాణ్ గారు కానీ ఒక మాట అనేవాళ్ళు, సినిమా అనేది ఒక నిత్యావసర వస్తువు కాదు, క్యాపిటలిస్టిక్ మీడియం. అది మేము కష్టపడి మేము బడ్జెట్లో పెంచి ఎక్కువ పెద్ద పెద్ద సినిమాలు తీస్తుంటే దానికి ఎంత టికెట్ పెట్టాలనే ఒక అటానమీ మాకు ఉండాలి. ఆ అటానమీని మీరు లాక్కోకండి. దీనివల్ల ఇన్వెస్టర్స్ రావడం ఆగిపోతున్నారు సినిమాల్లోకి, మాకు డబ్బులు మాకు వెనక్కి రావనే ఒక భయంతో. బాహుబలి కానీ RRR లాంటి సినిమాలు కానీ ఇవాళ మనకి మన ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుంటే ఇలాంటి జియోలు మనల్ని ఇంకా కిందకి లాగుతాయి అని చెప్పి ఇండస్ట్రీ చెప్పింది. ఎవరి లాజిక్ వాళ్ళది ఇక్కడ. ఇన్ఫాక్ట్ ఈ మీటింగ్ తర్వాత జియో 13 అని కొత్త జియో తెచ్చారు. ఈ జియో ప్రకారం రోజు 5th షో కానీ 10 రోజుల పాటు స్పెషల్ ప్రైజింగ్ కానీ 100 కోట్ల ప్లస్ పైగా సినిమా ఒకవేళ అయి ఉంటే బడ్జెట్ ప్రకారం అది కూడా 20% ఏపీలో షూట్ చేయాలి అని చెప్పి కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. అది అయిపోయింది. ఆ టాపిక్ ని ఇవాళ మళ్ళీ అసెంబ్లీలో తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. సరే మాట్లాడి ఊరికే ఉన్నారంటే పర్సనల్స్ లోకి వెళ్తున్నారు. ఎవరు ఏ ఉద్దేశంతో ఏదన్నారో తెలియదు. కానీ ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ నాకు ఏమనిపించింది తెలుసా, చిరంజీవి గారిని ఎలివేట్ చేయడానికి ఏదైతే శ్రీనివాసరావు గారు మాట అన్నారో, చిరంజీవి గారు గట్టిగా అడిగితేనే జగన్మోహన్ రెడ్డి గారు దిగొచ్చింది అని, ఆ మాటని చిరంజీవి గారు కూడా ఒప్పుకోలేదు. ఇన్ఫాక్ట్ బాలకృష్ణ గారు అన్న మాటకి చిరంజీవి గారు ఏది వ్యతిరేకంగా మాట్లాడలేదు. శ్రీనివాసరావు గారు అన్న మాటని రిఫ్యూట్ చేశారు. ఆయన నాకు ఆహ్వానం వచ్చింది, నేను వెళ్ళాను, నాకు బాగా ట్రీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చిరంజీవి గారు వర్షన్ అది. బట్ ఈ ఎంటైర్ ఇష్యూలో ఇంత టవరింగ్ ఫిగర్స్ ఇలా మాట్లాడుతున్నప్పుడు మన టేక్అవే ఏంటంటే మన రాజకీయం మారాలి. అఫ్ కోర్స్ రాజకీయ నాయకులు ఎలా అయినా మాడతారు, అది ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా గ్రాస్ రూట్ లెవెల్ కి మనం రీచ్ అవ్వాలి, లోయెస్ట్ కామన్ డినామినేటర్ దాకా మనం వెళ్ళాలి అంటే కొంచెం ఇలా దుర్భాషలు ఆడాల్సి వస్తుంది, మాటలు మాడాల్సి వస్తుంది, కొంచెం మితిమీరి మాడాల్సి వస్తుంది. బట్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదని మనం గ్రహించాలి. ఓటర్లుగా మనం గ్రహిస్తేనే అది తప్పు అని చెప్తే వాళ్ళు కూడా మాట్లాడకుండా ఆగుతారు. ఇది ఏ పార్టీ వాళ్ళు చేసినా మనం ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పి నేను భావిస్తా. దీని మీద మీరే ఉంటారు, నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. నేను ఒకటే నమ్ముతా, రాజకీయం నుంచి 2 విషయాలు వెళ్ళిపోవాలి. ఒకటి కులం, 2 వర్బల్ అబ్యూస్. క్వశ్చన్ చేయకూడదు అని కాదు, ప్రశ్నించాలి, గట్టిగా అడగాలి, కానీ దూషించకూడదు అని నమ్మే వ్యక్తుల్లో నేను మొదటి వాడిని. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి, జియో 35 అని ఏదైతే టికెట్ ప్రైజ్ల మీద హైక్ ఉండకూడదు అని చెప్పి ఒక క్యాప్ పెట్టారో, ఈ గవర్నమెంట్ ఆర్డర్ ని ఏ సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం తెచ్చింది? ఆప్షన్ ఏ 2019, ఆప్షన్ బి 2020, ఆప్షన్ సి 2021, ఆప్షన్ డి 2022. తెలిస్తే మీరు కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాసి పక్కన వచ్చేస్తే ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని మీరు స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా దొరికేస్తాయి మీకు. నా ఫ్యాషన్ సెన్స్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా జస్ట్ కమ్. అండ్ బై ద వే క్వశ్చన్ ఆన్సర్ అక్కడ లేకపోతే ఏజుడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ అది ఖచ్చితంగా అక్కడ పెట్టేమంట. అండ్ మీ మాట నేను వింటున్నా. నేను జియో పాలిటిక్స్ తో పాటు లోకల్ ఇష్యూస్ కూడా కవర్ చేయండి, మాకు మా చుట్టూ ఏం జరుగుతుందో కూడా కావాలి అని 100% మీరు అడుగుతున్నది మీ ముందు పెడతా. ఎందుకంటే మనకు లోకల్ గా మనకు జరుగుతుంది కూడా ఇంపార్టెంట్. అండ్ బై ద వే ఏజుడ్ గ్లోబల్ ఇస్ అవర్ ఇంగ్లీష్ ఛానల్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి ఇలాంటి వీడియోస్ మీరు ఏదైనా షేర్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా చూడండి. అండ్ ఏజుడ్ అన్ఫిల్టర్డ్ ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కాంటెంట్ అది. వాటి మీద ఏ విధమైన ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోస్లో వచ్చారంటే ముఖ్యంగా ఈ వీడియో నుంచి ఒక వాల్యూ పొందారు. మీరు ఫ్లఫ్ పక్కన పెట్టి కోర్ ఇష్యూని మీరు తెలుసుకుందాం అనుకున్నారు. ఈ కాంట్రవర్సీలో సైడ్ తీసుకోవడం ఇది మన స్టైల్ కాదు. ఎటువంటి టాపిక్ నుంచి అయినా ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలంటే అది ఏంటది అనేది మనం ఇచ్చే వాల్యూటైన్మెంట్. అలాంటి వాల్యూటైన్మెంట్ మీకు రోజు కావాలని మీరు అనుకుంటే, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎందుకంటే డైలీ చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ ఈ వీడియో కానీ మీకు ఫస్ట్ వీడియో అయి ఉంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి వెళ్ళడం మర్చిపోకండి. రోజు నేను వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది ఒక నాలెడ్జ్ పిల్ లాగా. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఇవాళ మనం లోకల్ న్యూస్ చూసాం కాబట్టి కొంచెం జియో పాలిటిక్స్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనుకుంటే, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ట్రంప్ గారికి సంబంధించి డిఫరెంట్ వరల్డ్ లీడర్స్ ఎలా మాట్లాడారు, వాట్స్ గోయింగ్ ఆన్ అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు నాకు ట్రంప్ గారి స్పీచ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే ఆయన భారతదేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఆయన, ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.